తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే బీసీ సంఘాల నాయకులు ఉంటారో ఆమరణ నిరాహార దీక్షకైతే కూర్చున్న పరిస్థితి కూడా ఉంది. మాట్లాడదాం. మనతో పాటు జయంతి గారు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు నిరాహార దీక్షకు కూర్చున్నారు? ఇది ఎన్నో రోజు? 3 రోజులండి. డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు పురస్కరించుకొని ఆ రోజు కూర్చోవడం జరిగింది. అంటే ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు ఏర్పాటు చేయడం 16, 17, 18 అందువల్ల కూర్చోవడం జరిగింది. ఆమరణ కూర్చోడానికి చాలా బలమైన కారణం ఉంది. ఈరోజు 33% మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. సంతోషంగా ఉంది. కానీ ఆ 33%లో బీసీ మహిళల వాటా ఎంత? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది, ఓసీలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. మా వాటా ఎంత? నచ్చిగా కూర్చోండి. గతంలో కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా నేను సెమినార్ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 2025 మార్చి 18 దేశ రాజధాని. కానీ ఆ రోజే చెప్పడం జరిగింది, బీసీలకు గనక బీసీ మహిళలకు అన్యాయం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. ఆ రోజు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినాను. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో జనగణన చేసిన తర్వాత దాంట్లో 33% ఇస్తా అన్నారు మహిళలకి. ఈరోజు జనగణనే జరగలేదు. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసుడు దశాబ్దాలుగా జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఏం కాదు. 2011లో జనాభా లెక్కలు తీసిండ్రు, 2021లో తీయాలి. 2021లో 2020లో కరోనా వచ్చింది కాబట్టి దాని ప్రభావం 2021లో ఉంది కాబట్టి జనాభా లెక్కలు తీయలేకపోయినారు. ఈ 26, 27లో తీస్తారని చెప్పినారు. జనాభా లెక్కలు తీయకుండానే, జనాభాలు లెక్కించకుండానే మహిళా బిల్లు అత్యుత్సాహం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము ఏం అడుగుతున్నామంటే, మీరు జనాభా లెక్కలు తీస్తే మా బీసీల సంఖ్య పెరుగుతుంది కదా. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్రాలు ఎట్లా ఆలోచిస్తున్నాయంటే బీసీల పట్ల, ఈరోజు ఏదో మేము ఇరాన్ నుంచో లేదా పాకిస్తాన్ నుంచో వలస వచ్చి మేము భారతదేశంలో బతుకుతున్నటువంటి పరిస్థితి. మేము భారతదేశ బిడ్డలం కదా. ప్రతి విషయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్కల దగ్గర చీమల దాకా లెక్కలు ఉన్నాయి. మేము బీసీలం కదా, మమ్మల్ని లెక్కపట్ట అంటే మేము పన్నులు కడతాము, మేము దేశంలో ఉన్నాం, మేము వేసే ఓటు వాళ్ళకి పనికొస్తుంది తప్ప మేము రాజ్యాధికారం గురించి పోరాడితే బీసీలని తెరపైకి తీసుకొచ్చే ఆలోచన మాత్రం కేంద్రం చేయట్లేదు. మేము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఒక బీసీని, మే బహుజన్ హో అంటారు. ఆయన బహుజన్. మరి ఆయన అంత బీసీల గురించి పాటుపడేటప్పుడు బీసీలు రోడ్ ఎక్కి రిజర్వేషన్ల గురించి పాటుపడాల్సిన అవసరం ఉంది. మీకు రిజర్వేషన్లు లేవు 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 అంటారు. అన్నిట్లలో ఉంది కదా. ఈరోజు లేదు అని చెప్పి అంశం ఎక్కడి? మేము దేశంలోనే ఉన్నాం కదా. పరాయి దేశం నుంచి పారిపోయి వచ్చి భారతదేశంలో మా పుట్టుపూర్వతల్లో మేము గతంలో నుంచి ఉన్నది ఇక్కడే కదా. ఈరోజు చెప్పడం ఏంటి అంటే, ఓసీలకి కేవలం ఓసీలను తెరపై తీసుకొచ్చి 33%లో కూడా అసలు బీసీలకు వాటా ఉంటుందని కూడా మేము గ్రహించాం. ప్రతి ఒక్క మహిళ ఆలోచించేది ఏంటంటే, చాలామంది తెలియదు, 33% మహిళా బిల్లు అనగా ప్రతి ఒక్క మహిళకు వస్తుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళకు రాదు. ఎందుకంటే మా బీసీల కంటే ఒక రిజర్వేషన్ ఉంటే, ఒక కోటా ఉంటేనే కదా బీసీలకు వస్తుంది. తెలియని విషయం ఇది. మా బీసీలు 60% పైన ఉంటారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కలు తీసి 80% పైన పెరుగుతుంది. అయినా కూడా ఒకవేళ బీసీల జనాభా తీసి బీసీలను లెక్కిస్తే కనుక ఓసీల సంఖ్య పడిపోతుందన్న ఉద్దేశంతో పెద్ద కుట్ర జరుగుతుంది దేశవ్యాప్తంగా. మేము గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక్కరికి చెప్తాను, నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యంగా బీసీలను మీరు ఆదుకోవాలి, బీసీలను నేను అంటారు కదా ఆయన బీసీల ప్రధానమంత్రి అని, నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇప్పటికైనా ఆలోచించి జనగణన చేసి దాంట్లో కులగణన చేసి మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కులగణనకి సంబంధించినంత వరకు నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కులగణనకి సంబంధించినంత కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. అదంతా పర్ఫెక్ట్గా ఉందా అంటారా మీరు? వాస్తవానికి 42% ఇస్తాము అని చెప్పేసి అధికారులకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు గతంలో 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 18% తగ్గించి తర్వాత 23% పెంచడం జరిగింది గత ప్రభుత్వం. ఆ రోజు కూడా దీక్షలు జరిగినాయి, చాలా జరిగినాయి. కానీ సంఖ్య అదే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్లు ఇస్తాం తెలంగాణలో అని చెప్పి దేశవ్యాప్తం ప్రకటిస్తామని చెప్పి ఆయన ప్రధానమంత్రి కాలేకపోయినారు. కాబట్టి రాష్ట్రంలో అయితే అధికారంలోకి వచ్చింది, ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో అందరు తెలియని విషయం అంటే, ఏ రాష్ట్ర పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తారు, 42% వాళ్ళు ఇస్తాను. అసలు 42% అనేది చాలా తక్కువ మాకు. కానీ గతంలో పోల్చుకుంటే ఒక 12% పెరుగుతుంది కదా, ఓ 15% పెరుగుతుంది. ఇదితోని వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు దీని గురించి మాత్రం తెలంగాణలో కూడా ఇస్తాం అంటారు. ఎప్పుడు ఇస్తామో చెప్పారు. వాళ్ళు చెప్పబట్టి కూడా 3 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల కంటే 3 సంవత్సరాలు అంటే ఎప్పుడు ఇస్తారన్నది క్లారిఫికేషన్. అంటే ప్రభుత్వాలు బీసీలో ఎలా వాడుకుంటున్నాయి అంటే, ఎప్పుడైతే ఓట్లకి వాళ్ళకి మేము అవసరం వస్తామో అప్పుడు మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది.
మేము ఒకటే కేంద్రాన్ని రాష్ట్రాన్ని కోరుకునే నిజంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఫస్ట్ ఏ మాట ప్రకారం అయితే 42% ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రంలో కూడా కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా జనగణన చేసి దాంట్లో కులగణన చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఉనికి పడిపోతున్న ఉద్దేశంతో బీసీల పట్ల పెద్ద కుట్రనే జరుగుతుంది అనేది నేను ఆలోచిస్తున్నాను. మరి మీరు నిరాహార దీక్షకు కూడా కూర్చున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం స్పందిస్తుంది మీరు అనుకుంటా ఉన్నారా? ప్రభుత్వాలకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా దీక్షల వల్లనే వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. ఈరోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పింది ఏంటంటే మేము తెచ్చినాం తెలంగాణ రాష్ట్రం. 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నేను ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే అమరవీరుల స్తూపానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నివాళులు అర్పించడం కాదు, ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆ కుటుంబాలైనా మొదటిగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది ఇప్పటి వరకు చేయలేదు. మాది ఏంటంటే మాది ప్రయత్నం. ఇప్పుడు తెలంగాణ 60 సంవత్సరాలు సాధ్యం కాదన్నట్టు మనం సాధించుకున్నప్పుడు ఈ రిజర్వేషన్లు ఎందుకు మనం సాధించుకోగలుగుతామన్న నమ్మకంతోనే కదా. ఇవ్వరు అని చెప్పి ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటారు? ఈ రోజు ఇవ్వరు, రేపు ఇయర్, ఎల్లుండి ఒక నెలకో 2 నెలల కోసం ఏదో ఒక రోజు అయితే మార్పు వస్తుంది. చాలా వరకు బీసీలలో చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడడం ప్రతి దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరుగుతుంది. బీసీల పట్ల మాకు వస్తుందన్న నమ్మకం, పూర్తి అవకాశం ఉంటుంది. మాకు ప్రభుత్వమే దిగి వచ్చి మాకు వాళ్ళ మెడలు వంచైనా సరే మా హక్కుల్ని కాపాడుకుంటామని నేను చెప్పగలుగుతాను. నా పేరు సరస్వతి. నేను బీసీ రాజ్యాధికార సమితి CEO పోషాల సరస్వతి నా పేరు. ఈరోజు జయంతి అక్క ఆరోగ్యం 3 రోజుల క్రితం వచ్చి మేమే తన యొక్క దీక్షను ప్రారంభించేటప్పుడు ఉన్నాము. ఆ రోజుకి ఈ రోజుకు తన యొక్క ఆరోగ్యం చాలా క్షీణించింది. తను ఒక సావిత్రిబాయి పూలే మాకు ఏ విధంగానైతే సావిత్రిబాయి పూలే మాకు ఆదర్శంగా ఉంటూ వచ్చిందో ఈరోజు జయంతి అక్క 1947లో మనకు స్వాతంత్రం వస్తే ఇప్పటి వరకు కూడా మన మహిళలు అప్పుడు ఉన్నారు. మహిళలు 60 నుంచి 80% ఇప్పుడు మహిళలు ఉన్నారు. కానీ మనలో అవేర్నెస్ రావడము, మహిళా లోకం మేల్కొనడానికి, మన సమస్యలని మనం గుర్తించడానికి ఇంత టైం పట్టింది. అక్షరాస్యత లేకపోవడము, పేదరికము, అణచివేత, ఇలా అగ్రకుర్ణాల యొక్క ఆధిపత్యం వల్ల మన మహిళా లోకం చైతన్యం కావడానికి ఇంత టైం పట్టింది. ఈరోజు ఒక సావిత్రిబాయి పూలే లాగా తను ధైర్య సాహసం చేసి తన ప్రాణాలని పలంగా పెట్టి నిరాహార దీక్ష చేస్తుంది. తను చేసేటువంటి నిరాహార దీక్షకి మేమందరం మద్దతునము. తను ఒక్కతే కాదు, మా తెలంగాణలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ మహిళ, అది ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక సమాజ శక్తిగా తను వచ్చింది. కాబట్టి ఇది ఒక అక్క చేసేటువంటి వ్యక్తిగతమైనది కాదు, ఇది ఒక మాటతో పోయేది కాదు, ఇది హక్కుల కోసం జరుగుతున్నటువంటిది, సమాజ న్యాయ కోసం పోరాడుతున్నటువంటి ఇది పోరాటం మాది. తను మరో సావిత్రిబాయి పూలే మా అందరికీ ఆదర్శము. ఇక్కడ నేను ఇద్దరిని అడగాలనుకుంటున్నాను. ఈరోజు మా బాహుబలి, మా ఆరాధ్య దైవం ఆర్ కృష్ణన్న గారు ఏదైతే బిల్లుని 33% రిజర్వేషన్లు సబ్కోటా లేని బిల్లును కనుక మీరు ఆమోదించి మీరు సంతకం చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, 33% ఇచ్చేటువంటి మహిళా బిల్లుని సబ్కోటా లేకుండా మీరు కనుక సంతకం చేస్తే నెక్స్ట్ రోజే తెలంగాణ బీసీ మహిళలందరినీ ఇంటి ముందు ధర్నా చేస్తాం. రెండవది, ఈరోజు మన మహిళా ప్రతినిధిగా తను ప్రాణాలకు తెగించి ఈ ఎండలు 44-45 డిగ్రీలు ఉన్నాయి, బయటికి వెళ్ళలేని పరిస్థితి లోపల ఒక మహిళ ఇంత ధైర్యం చేసి ఒక దీక్ష ఇంకొక ఆప్షన్ లేదు కదా మనకు. ఇంకేం చేయాలి చెప్పండి? మేము మహిళలం, కొడితే పడతాం, తిడితే పడతాం, ఇల్లు చక్కదిద్దుకుంటాం, పోరాడతాం. కానీ ఇంకొక ఆప్షన్ లేకుండా నిరాహార దీక్ష చెప్పింది. తను అణచివేత గురై తనలో ఉన్నటువంటి అణచివేతని తన యొక్క అంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ కనుక ఇస్తే అగ్రకులాలతో ఉన్నటువంటి మహిళల్ని పోటీ పడే శక్తి మనకుందా? మనం పేద బడహీన వర్గాలం కదా. మన ఇల్లు నెట్టుకొచ్చే పరిస్థితి ఆర్థిక స్తోమత కానీ లేని మనము చేయలేం కదా. కాబట్టి ఎటు చెప్పలేక తను ఒక దీక్షను ఎంచుకుంది. ఇట్లా ఎంచుకున్న దీక్షకు బీసీ సంఘాలు మద్దతు ఇవ్వకుండా ఏవైతే ఉన్నాయో ఆ బీసీ సంఘాలకి ఇది సిగ్గుచేటు. మీరు ఈరోజు మనమే మద్దతు ఇవ్వలేకుండా పక్క రాష్ట్రంలో మన తెలుగోడు, మన బీసీ బిడ్డ రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసము మన తోటోడెళ్ళి నిరాహార దీక్ష చేస్తే సిగ్గు లేకుండా అక్కడున్న ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కరచలనం చేసి వాళ్ళ దగ్గర ఫోటోలు దిగితే మీరు ఎవరి కోసం ఉన్నారు? ఎందుకు మీరు బీసీ నాయకులయ్యారు? సిగ్గు లేదా మీకు? నేను అడుగుతున్నా. 3 రోజులు అవుతుంది, హైదరాబాద్నే ఉన్నాం కదా, అందరం హైదరాబాద్నే తలగబడ్డాం కదా. వచ్చి తనకు మద్దతు ఇవ్వాల్సినంత కనీస జ్ఞానం లేని బీసీ సంఘాలు ఎందుకు మనకు? మీరు బీసీ లీడర్లు ఎట్లా అవుతున్నారు? ప్రతి ఒక్క బీసీ సంఘం లీడర్కు మేము మహిళలం, తెలంగాణ బీసీ మహిళలను అడుగుతున్నాం. మీరు ఇట్లనే కనుక
మమ్మల్ని కించపరుస్తూ యూనిటీ లేకుండా పోతే మిమ్మల్ని వీధుల్లో తిరగనివ్వము చెప్తున్నాము. ఏ విధంగానైతే ఆర్ కృష్ణన్న మా బాహుబలి ఆరాధ్యదేమనుకున్న మీరు బీసీ సబ్ కోటా లేకుండా కనుక ఆమోదం చేస్తే మీ ఇంటి ముందు నెక్స్ట్ రోజే ఇదే నిరాహార దీక్షలు 100 మందితో చేస్తాం. బీసీ సంఘాలు కనుక మేము చేస్తున్నటువంటి బీసీ మహిళలకు కనుక మీరు మద్దతు ఇవ్వకపోతే మిమ్మల్ని వీధులలో తిరగనివ్వం. ఎవరైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్ ఉన్నాడో ఆయన కూడా బీసీ నినాదం ఎత్తుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన మీకు మద్దతు తెలుపుతున్నాడు? అసలు తెలపాలి, ఎందుకు తెలపడు? తెలపకపోతే ఆయన బీసీ బిడ్డ కాదు. ఆయన అగ్రవర్ణాలకు తొత్తుగానే భావిస్తాం మనము. ఇప్పుడు ఒక బీసీ మహిళ ముందుకొచ్చి 2047 నుంచి అంటే స్వాతంత్రం వచ్చి 2020 అంటే దగ్గర 80 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఎక్కడున్నాయి మన హక్కులు? కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో మన బీసీ మహిళలు ఉన్నారు కదా. మరి ఈ తరుణం లోపల ఎందుకు తీన్మార్ మల్లన్న ఇవ్వడు? సపోర్ట్ ఎందుకు ఇవ్వడు? ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు వీళ్ళే కాదు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలు, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుచేటండి. ఇది సిగ్గుచేటు. మనము మన హక్కుల కోసం పోరాడుతున్నాం కదా, సమాజం కోసం పోరాడుతున్నాం కదా, మన యొక్క మనుగడ అభివృద్ధి కోసం పోరాడుతున్నాం కదా. మనకు మద్దతు ఎవరికి ఇస్తామండి? అగ్రకుర్ణాలక మనం ఇచ్చేది? ఎవరి కోసం పోరాడుతుంది? ఇప్పుడు ఈ ఎండలకు 45 డిగ్రీలు ఉందండి ఈరోజు ఎండ. ఆటో బుక్ చేసుకుంటే గంట సేపైనా ఆటో బుక్ కాలేదు మాకు. తనకేమన్నా అవుతుంది, ఎవరు బాధ్యులు? తను ఒక్క వ్యక్తి కాదు, ఒక శక్తి. మరో సావిత్రిబాయి పూలే తను. మేమందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టమండి. ప్రతి ఒక్క బీసీ నాయకుడు రావాల్సిందే. మా మహిళలు ముందుకు వచ్చినప్పుడు మీరు మద్దతు ఇవ్వాల్సిందే. మీ సంఘాలకు, మీ పార్టీలకు అతీతంగా యాజ్ ఎ బీసీగా మీరు వచ్చి ముందుకు మద్దతు తెలిపాల్సిందే. ఫైనల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదికగా? మోడీ గారికి నేను బీసీ ప్రధాని అని మాటలు కాదండి చెప్పడం, చేతుల్లో చూపి అప్పుడే మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాం, మా మహిళలకు న్యాయం చేసింది అనుకుంటాం. ఎందుకంటే మీ మాట అంటే చేతుల్లో చూపించాలి. మాటలు చెప్తే ఇందాక అన్న చెప్పినట్టు ఆకలి తీరదు కదా. మేము 80% ఉన్నామండి భారతదేశం లోపల బీసీ మహిళలము. లెక్క చూసుకోండి, లెక్క చేయండి అక్క అన్నట్టు. లెక్క చేస్తేనే కదా తెలుస్తుంది. మేము అసలు మా సమస్యలని మా గొంతు మేము వినిపిస్తామంటే ఈరోజు వాయిస్ డే, వరల్డ్ వాయిస్ డే. ఈరోజు మా గొంతు వినిపించే పరిస్థితి లేదు. వినిపించుకుంటాం రా దేవుడా, స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది అంటే కూడా మీరు ఛాన్స్ ఇవ్వకపోతే ఎందుకండి? ఇంతకంటే సిగ్గుచెట్టు ఏముంటుంది చెప్పండి? ఇదంతా కూడా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియా. మరి కిషన్ రెడ్డి అయినా మద్దతు తెలుపుతున్నారా మీకు? కనీసం ఆయన దాకా ఈ విషయం అయినా చేరిందా? కిషన్ రెడ్డి గారికి చేరకుట్ట ఉండదని నేను అనుకోను. చేరుతుంది, కానీ ఆమె ఒక దొరసాని కాదు కదా. ఆమె ఒక దొరసాని అయితేనేమో 5 నిమిషాలలో వచ్చి ఒక 5-6 కార్లు దిగి వచ్చేటోళ్ళు. ఆమె బడుగు బలహీన మహిళా నాయకురాలండి. ప్రజలలో ఉంటుంది, పేదల్లో ఉంటుంది తను. ఆ పేదలే వాళ్ళ కళ్ళకు కనిపిస్తే ఈరోజు ఆమె ఈడ కూర్చునే పరిస్థితి ఉండేది కదా. ఆయన పేదల మంత్రి కాదు కదండి, పెద్దల మంత్రి, అగ్రవర్ణాల మంత్రి కదా. అది చెప్పకనే చెప్తున్నాడు. ఆయన యొక్క ప్రజెన్స్ లేకపోవడం అనేది, ఆయన మద్దతు లేకపోవడం అనేది, ఆయన ప్రజల వ్యక్తి కాదు, ప్రజా సమస్యల వ్యక్తి కాదు, అగ్రకులాలకు తొత్తు. ఇక్కడ కనుక ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎవరైనా సరే, అసెంబ్లీ, పార్లమెంటు ప్రాతినిధ్యం వహించే ఏ లీడర్ అయినా సరే మా యొక్క బీసీ మహిళలకు మద్దతు తెలపకపోతే అందరి ఇల్లు ముట్టడిస్తాం. మేము వదిలే ప్రసక్తే లేదు. మట్టా జయంతి గౌడ్, అదేవిధంగా మా శ్యామల గారు, మహిళా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రజితా పటేల్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా బీసీ సంక్షేమ సంఘం పులయ్య గారి సరిత గారు, అదేవిధంగా రమాదేవి గారు, ఇంకా మా పుష్పలీల గారు, అనేక మంది మహిళలు ఈరోజు పాల్గొన్నారు. దీంట్లో కారణం ఏంటంటే దేశంలో చాలా గొప్ప చట్టం తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ. ఆ చట్టంలో బీసీ మహిళల ప్రాతినిధ్యం ఏంది అని అడుగుతున్నారు. చెప్పాలి కదా. గతంలో కూడా పార్లమెంట్ డిబేట్స్లో మన సోనియా గాంధీ గారు కూడా చెప్పారు, బీసీ మహిళలు అన్యాయం అయిపోతారు కదా వాళ్ళకి ఏంది అని చెప్పేసి. అంతకుముందు రాహుల్ గాంధీ గారు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ పెట్టినప్పుడు ఇందులో ఓబీసీ మహిళల పరిస్థితి ఏంది, వాళ్ళ షేర్ ఏందని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా అడిగారు. దీని మీద మాట్లాడాల్సింది అమిత్ షా గారు మాట్లాడాలి, మోడీ గారు మాట్లాడాలి. బీసీ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టండి, మహిళలందరినీ కూడా చట్టసభలో తీసుకురావాలి, ఎంపీలు చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి. కానీ మహిళలలో బీసీ మహిళలు డిఫరెంట్. వీళ్ళు పేదవాళ్ళు, డబ్బులు నోళ్ళు కాదు, ఏదో తరతరాలుగా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. ఈ మధ్య కాలంలో కాస్త చదువుకుంటారు, 1-2 జనరేషన్ల నుంచి.
మరి వీళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే 60% బీసీ మహిళలు ఈ దేశంలో ఉంటే వాళ్ళ సమస్యలు ఎవరు చెప్పాలి? ఒక శాసనసభలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని మనం కోరుకుంటాం. మండలిలో కూడా అందరి ప్రాతినిధ్యం ఉండాలని మనం కోరుకుంటాం. టీచర్స్ ఎమ్మెల్సీ అని, రాజ్యసభలలో కూడా సోషల్ యాక్టివిటీ, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, సోషల్ రిఫార్మర్స్, పెద్దవాళ్ళు, వాళ్ళందరి ప్రాతినిధ్యాన్ని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్డ్గా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎంపథైజ్గా ఉంటారు. అంటే అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా అనుభవించిన వాడికి మాత్రమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తినేవాడు కాదు, వంట వండినవాడు చెప్పాలి వంట ఎట్లా వండింది అనేది. మహిళల ప్రాతినిధ్యం ఉండాలి. అగ్రకులాల మహిళలకి ఆ ప్రాతినిధ్యం అనేది పరిమితం అయిపోయేటట్టుగా ఉందని చెప్పేసి మా ఆందోళన. ఇప్పుడు ఈ బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయనుకోండి, ఈ రేపు ఇక్కడ వచ్చేటటువంటి రిజర్వేషన్లలో తెలంగాణ తీసుకుంటే ఒక 60% మంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది. 60% మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు అందులో సగం బీసీ మహిళలకు ఇస్తే 30 మంది బీసీ మహిళలు అవుతారు. ఇప్పుడు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోబట్టే కదా 136 కులాలలో ఈరోజు మన తెలంగాణలో ఒకే ఒక్క మహిళ కొండా సురేఖ బీసీ మహిళ అవుతుంది. ఇంకెవరు లేరు బీసీ మహిళ. సీతక్క ఒక గిరిజన మహిళ ఉంది. అంటే మహిళా ప్రాతినిధ్యం అనేది విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ముఖ్యంగా తక్కువ ఉంది. కాబట్టి మహిళా ప్రాతినిధ్యాన్ని మనం కాపాడుకోవాలి కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం ఉండాలి కదా. దానికోసమే ఈ ప్రయత్నం, ఈ నిరసన. ఈ నిరసన, ఈ ప్రయత్నాన్ని మోడీ పట్టించుకుంటుందని మేము అనుకోవట్లేదు. మోడీకి వినపడుతుందనో బీజేపీలకు వినపడుతుందని కూడా మేము అనుకోవట్లేదు. వానికి వినపడలేదని మేము చేయకుండా ఊకోలేం కదా. మా ప్రయత్నం మాది. విన్నా చెవిటోని ముందు శంఖం ఊదినట్టు వాడి బాధ వాడుకుంటుంది. కానీ మేమైతే ఊదుతూనే ఉండే వినపడేదాకా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాము. చాలా గొప్ప ప్రయత్నము. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ మహిళ కూడా నిరాహారదీక్ష, ఆమర నిరాహారదీక్ష చేయాలి. జయంతి గౌడ్ ఈరోజు ముందుకు వచ్చేస్తుంది. దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. అవసరమైతే ఇంకెక్కువ మంది మహిళలు తయారు చేసి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలి. మా కోసం మీరు ఎందుకు చేయరని చెప్పేసి ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే బీసీ మహిళలు ఎడిపోవాలి, వాళ్ళ ప్రాతినిధ్యం ఏదని కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు బీజేపీ పార్టీ అనేది చోటోడి ముందు శంఖం ఊదినట్టే, అందుకే మేము శంఖం ఊదకుండా పోవని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడం కాదు కదా, ఆమర నిరాహార దీక్ష కదా, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కదా, మరి ఎట్లయితే? ఇప్పుడు ఆమర నిరాహార దీక్షలు ఎంతమంది చేయలేదు, ఎంతమంది ప్రాణాలు పోలేదు, ఎంతోమంది త్యాగాలు చేస్తేనే ఈ ప్రభుత్వాలు స్పందించారు. బ్రిటిష్ ప్రభుత్వం అయినా, మన నిన్న మొన్న ఉండేటటువంటి తెలంగాణ యాజిటేషన్లో ఉండే ప్రభుత్వాలైనా, ఇంతకంటే వేరే మార్గం లేదు ప్రజాస్వామ్యంలో. ఇంతకంటే ఎక్కువ మార్గం లేదు. ఇప్పుడేం తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వచ్చేది లేదు కదా. ఇక్కడ మనుషులకు తుపాకీ ఇస్తే మోడీకి కూడా తుపాకీ పెడతాం. ఎందుకు ఇవ్వరా మాకు? అమిత్ షా కూడా నెత్తి మీద తుపాకీ పెట్టి పెట్టరా మా బిల్లు అని అడుగుతాం. ఇది డెమోక్రసీ పద్ధతి. చూడండి పైన సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని చేస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. మోడీ గారు నిన్న 200 పూలే జయంతి అని చెప్పేసి పెద్ద ఆర్టికల్ రాశారు. ఆయనలో పూలే గారి స్ఫూర్తి ఎక్కడుంది? లేదు. చెప్పడానికే పూలే పేరు, అంబేద్కర్ పేరు, అంబేద్కర్ దీక్షా స్థలకు పోయి కాళ్ళు మొక్కటాలు ఇవన్నీ. కానీ అంబేద్కర్ చెప్పిన మహిళా ప్రాతినిధ్యం ఇవ్వడానికి బీజేపీ రెడీగా ఉందా? ఒకవేళ ఉంటే చెప్పమానండి. పోయి కిషన్ రెడ్డి ఇక్కడ మైక్ పెట్టండి. మీరు అక్కడ మట్టా జయంతి గౌడ్ అనేటటువంటి ఒక అమ్మాయి మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలకు సబ్కోటా ఇవ్వాలని అడుగుతుంది. మీరు కేంద్ర మంత్రి కదా, ఇక్కడ నుంచి నీ నియోజకవర్గంలోనే చేస్తుంది కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ ఆయనదే కదా ఇది. నువ్వు మైక్ పెట్టి అడుగు, నీ దగ్గరనే చేస్తుంది, నువ్వేం సమాధానం చెప్తానో అడుగు. ఇది కిషన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తుంది కదా, ఆయన ఇక్కడ నుంచి దేశానికి నాయకత్వం వహిస్తుంది కదా, అడగాలి కదా మీరు మీడియా వాళ్ళు. పోయి అడగండి కిషన్ రెడ్డి ఏం చెప్తారు చూద్దాం. కిషన్ రెడ్డి భార్య కూడా లైన్ క్లియర్ అయిందబ్బా. బీసీలకు లైన్ క్లియర్ కావాలి, మాకు కావాల్సినది. కిషన్ రెడ్డి భార్యకు సీట్ ఇస్తారు, డబ్బులు ఉన్నాయి. కిషన్ రెడ్డి భార్య ఎంపీగా నిలబడ్డా, ఎమ్మెల్యే నిలబడ్డా, కాంట్రాక్టర్లు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. మరి మా చెల్లెని నిలబడుతున్నాను ఇస్తాడా? ఈ చెల్లెని నిలబడుతున్న పైసలు ఇస్తాడా? ఈమె ఎమ్మెల్యే కావాలి రేపు కుత్బుల్లాపూర్కు. ఈమె రేపు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, అక్కడ సికింద్రాబాద్ ఎంపీ మహిళ వస్తే ఇవన్నీ నిలబెట్టాలి. మాకు బీసీ రిజర్వేషన్ వస్తేనే మేము నిలబడతాం. మేము ఎక్కడ కొట్లాడతాం ఈ రెడ్లతో? తెలంగాణలో 2000 మంది రెడ్లు
10,000 కోట్ల ఆస్తుంది ఒక్కొక్కరికి. వాళ్ళతో మా వాళ్ళు నిలబడతారు. రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు. నేను రాత్రి హుటాహుటిన కులగణనకు సంబంధించిందంతా కూడా విడుదల చేసిన పరిస్థితి చూసారా మీరు? అసలు అది కరెక్ట్గా ఉందంటారా? పర్వాలేదు, కరెక్ట్ అంటే మొత్తం కరెక్ట్ అని నేను కాంక్రీట్ లెక్కలు నేను చెప్పను. గుడ్డిలో మెల్ల అసలు లెక్కలు చేయను కంటే ఏదో ఒక లెక్క చేసిన ఉన్నాయేం కదా, అసలు ఇయ్యను కంటే ఇచ్చిన ఉన్నాయేం కదా, అంతే కదా. ఇప్పుడు వాడు బిర్యానీ పెట్టలేదని ఏడ్చే బదులు వీడు పచ్చిపులుసు పోసినందుకన్నా సంతోషపడుతుంది అంతే. వాడు బిర్యానీ పెడతా అంటుండే, అది ఉడకట్లేదు, మాకు పెట్టట్లేదు. వీడు పచ్చిపులుసు పోసి పెట్టింది చాలు మాకు అనుకు. ప్రస్తుతానికి ఫైట్ ఉంటుంది, ఎవడి మీదైనా ఉంటుంది. వీడి మీద ఫైట్ ఉంటుంది, వాడి మీద ఫైట్ ఉంటుంది. ఖచ్చితమైన లెక్కలు కావాలి, ఖచ్చితమైన రిజర్వేషన్లు కావాలి, ఖచ్చితమైన ఉద్యోగ రిజర్వేషన్లు కావాలి, ఖచ్చితమైన చదువుకోవడానికి రిజర్వేషన్లు కావాలి. మా పిల్లల హాస్టల్లో ఉన్న వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి, వాళ్ళ ఎదుగుదల బాగుండాలి, వాళ్ళ మైండ్ బాగా ఎదగాలి, వాళ్ళు ఈ దేశాన్ని ఏలాలి. ఇవన్నీ మేము కోరుకుంటాం ఉద్యమకారులు. కానీ వాళ్ళు చేస్తారని కాదు. ఎంతోమంది ఉద్యమకారులు, మహాత్మా జ్యోతిబా ఫులే అనేటటువంటి వ్యక్తి 1847లో ఉద్యమాన్ని మొదలు పెడితే ఈరోజు ఇంత అన్నం దొరుకుతుంది పిల్లలకు. 160 ఏండ్ల పోరాటం గుర్తుపెట్టుకోండి. 170 ఏండ్ల పోరాటం చేస్తే ఈరోజు హాస్టల్లో ఇంత అన్నం దొరుకుతుంది పిల్లలకు. అది కూడా ఏమన్నాం, నేను హాస్టల్లో ఉన్నప్పుడు తిన్నా. మా అన్నంలో పురుగులు వచ్చేటి, మెరుగలు వచ్చేటి, రాళ్ళు వచ్చేటి. అన్నం తినేటప్పుడు పురుగులు ఏరుకోవాలి, రాళ్ళు ఏరుకోవాలి, మెరుగలు ఏరుకోవాలి, అన్నం తినాలి, బడికి పోవాలి. అంత నైపుణ్యత ఉంది మాకు. ఇప్పుడు పిల్లలకు అట్లా లేదు, ఇప్పుడు వచ్చే నా తమ్ముళ్ళకి అట్లా లేదు. మేము పోరాటం చేసినాం, వాళ్ళ సన్నబియ్యం పెట్టిస్తున్నాం, వేలాది హాస్టళ్ళు పెట్టించినాం మా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో. ఇంకెన్నో చేస్తాం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసము ఒక దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు, మోడీ కానీ అమిత్ షా కానీ. అన్నిటికీ మించి కళ్ళు లేని కిషన్ రెడ్డి కూడా. కిషన్ రెడ్డి ఇంటి పక్కటే ఉద్యమం జరుగుతుంది, వారికి కళ్ళు కనపడతలేవు. కొళ్ళద్దాలు ఒక 2 ఎక్కువ పెడతాం, ఇంకా పెట్టి చూపిస్తాం, పార్లమెంట్ ముందు కూడా తీసుకుపోతాం. ప్రయత్నం చేయటంలో తప్పు లేదు, నమ్మకం ఉంది. మహిళా రిజర్వేషన్ బీసీ మహిళలకు సబ్ కోటా సాధిస్తాం. ఇప్పుడు 33%లో సగం అంటే దగ్గరగా ఒక 17%, 16.5-17% బీసీ మహిళల వాటా ఉంది. ఆ వాటా రేపు అన్యాక్రాంతం కాబోతుంది. ఆ వాటాలో, ఆ కుర్చీలో మా బీసీ మహిళలు, మా అక్క చెల్లెళ్ళు కూర్చోవాల్సిన కుర్చీలలో రేపు రెడ్లు, కమ్మలు, వెలమలు, బ్రాహ్మణులు వచ్చి కూర్చోబోతున్నారు. అక్కడ రాజ్పుట్లు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా మహిళలకు ఎందుకు అర్హత లేదు? నువ్వు గొప్ప పరిపాలకుడివా, నువ్వు గొప్ప ఆఫీసర్వా, లేకపోతే నువ్వు గొప్ప పరిపాలకుడివా, అడ్మినిస్ట్రేటర్వా అనేది నీకు ఎట్లా తెలుస్తుంది? అవకాశం ఇస్తే తెలుస్తుంది. నువ్వు కలెక్టర్ కావడానికి ఏ అడ్డంకి లేకుండా నువ్వు కలెక్టర్ అయితే నువ్వు ఎట్లా పరిపాలిస్తావో తెలుస్తుంది. కిషన్ రెడ్డి కంటే చాలా గొప్ప వాళ్ళు బీజేపీ పార్టీలో 100 ఏళ్ళకెళ్ళి పనిచేసేటోళ్ళు, కుటుంబాలు త్యాగం చేసి పనిచేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కేంద్ర మంత్రి పదవి వస్తే పరిపాలన చాలా చక్కగా చేస్తారు. కిషన్ రెడ్డికి ఎందుకు? మరి కిషన్ రెడ్డి ఎప్పుడు ఎందుకు ఉండాలి? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎవరైనా వాళ్ళ పరిపాలన దక్షత కానివ్వండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ అవకాశం వస్తే చాలా చక్కగా చేస్తారు. అందులో బీసీ మహిళలు ఇంకెక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీరు ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళు. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళకు కామన్ సెన్స్ ఎక్కువ, సెన్స్ ఎక్కువ. అంటే వాడు పల్లికాయ పండిస్తాడు, కందులు పండిస్తాడు, ఒడ్లు పండిస్తాడు, వంట చేస్తారు, పిల్లల్ని శుభ్రంగా చేసి బడికి తోలుతారు, ఇల్లు ఊపుతారు, ఇంట్లో ఏ వస్తువు ఏడుందో చెప్తారు. ఒక మొగాయ నేను చాయ్ పెట్టమని నాకు చక్కెర ఏడుందో, చాపత్తి ఏడుందో, ఉల్లిగడ్డలు ఏడుందో, ఎల్లిగడ్డలు తర్వాత వీళ్ళకి తెలుసు అన్నీ. మహిళల పురుషుల కంటే మహిళలే చాలా తెలివికలరు. ఆ సావిత్రిబాయి పూలే ప్రూవ్ చేసి. కాబట్టి మహిళా ప్రాతినిధ్యాన్ని మేము వదులుకోవడానికి రెడీగా లేము. బీసీ సమాజం అంతా బిజీగా ఉంటుంది. బిజీగా అంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ, మహిళలకు బాధ్యతలు ఎక్కువ. పిల్లల్ని జాదే కాంచి మొదలు పెడితే ఇల్లు నడిపే వరకు వాళ్ళదే బాధ్యత. పురుషులకు బాధ్యతలు ఎక్కువ. వాడి భార్య పిల్లలు బతకాలంటే పొద్దుగూకులు 12 గంటలు పనిచేయాలి. ఉద్యమాలు ఎక్కడ చేస్తారు? ఈ సమాజంలో కనుక బీసీలు ఉద్యమాలు చేస్తే ఎవరికి బువ్వ దొరకదు. కానీ మేము చేస్తాం ఉద్యమాలు. మా మహిళా ప్రాతినిధ్యాన్ని మేము కాపాడుకుంటాం. జయంతి గౌడ్ లాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తారు. రేపు 1,00,000 మంది సావిత్రిబాయి పూలేలు అవుతారు. రేపు 1,00,000 మంది రమాబాయి అంబేద్కర్ అవుతారు. ఎంతోమంది ముందుకు వచ్చి పనిచేస్తారు మహిళలు. వాళ్ళు చాలా తప్పట్లు అనుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మీరు కిషన్ రెడ్డికి వినిపించాలి, నా రిక్వెస్ట్. అది చూసుకోవచ్చు. కిషన్ రెడ్డిని అయితే విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా ఈ వీడియో కిషన్ రెడ్డికి మీరు చేరవేయండి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ భరత్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.